పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ముఖ్యంగా పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చించనున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల నమోదు విషయంలో అవకతవకలు జరిగాయని, ఎలక్షన్ కమిషన్ పారదర్శకతతో నడుచుకోవాలని అన్నారు. ఓటర్ల నమోదులో తప్పులు జరగకుండా వ్యవహరించాలని అన్నారు ఆయన. దీంతో పాటు మణిపూర్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ల్లో ఉన్న సమస్యలపై కూడా చర్చిస్తామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వాయిదా తీర్మానాలు నోటీసులు ఇచ్చింది. దానిలో భాగంగానే ఇటు పెహల్గాం అంశం కానీ, ఇటు ట్రంప్ వివాదం, ట్రంప్ ఏదైతే క్రెడిట్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ సంబంధించిన వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని పక్కన పెట్టి వీటిపై చర్చ చేపట్టాలంటూ కూడా కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, మాణిక్యం ఠాగూర్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా వీరందరూ కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. దీనిపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారిని మరింత సమాచారం చేస్తుంది. సార్ చెప్పండి, ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఏ అంశాలపై ప్రధానంగా మీరు చర్చించారు? ముఖ్యంగా పెహల్గాం అటాక్స్ తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో కూడా మేము ఆ అటాక్స్ అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పార్లమెంటు ఒక 4 days అన్న పెట్టి చర్చ చేద్దాము ఉన్న సమస్యల మీద, అంటే ఆ రోజు వీళ్ళు అంగీకరించిన పరిస్థితి ఉంది. ఈరోజు పార్లమెంట్ సమావేశాలలో ముఖ్యంగా పెహల్గాం అటాక్స్, ఆపరేషన్ సింధూర్, అలాగే ట్రంప్ గారు పదే పదే ఆయన ప్రమేయం వల్లనే సీజ్ ఫైర్ ఆగిందన్న విషయాన్ని ఏదైతే మాట్లాడుతుందో దాని మీద కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి మంత్రిత్వ శాఖలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, కన్సర్న్ మినిస్ట్రీస్. ఎందుకంటే భారతదేశ ప్రజలకు మరి మనల్ని కూడా ఆదేశించే విధంగా పక్క దేశాలలో ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నాయో అవి వీళ్ళు పదే పదే ఖండిస్తారు, ఆయనేమో పదే పదే చెప్పుకుంటూ పోతున్నారు. మరి దాంట్లో కూడా ఈరోజు భారతదేశ ప్రజలకు అలాగే అపోజిషన్ పార్టీ లీడర్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, మహారాష్ట్ర ఎన్నికలలో కూడా మీరు క్లియర్గా చూసిర్రు. మహారాష్ట్ర ఎన్నికలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో చాలా గందరగోళం జరిగింది. ఈసారైనా వీళ్ళు ఈ రివిజన్ ఏదైతే చేస్తుర్రో, ఈఆర్ఐ ఏదో చేస్తుర్రో, అది దానివల్ల ఏదైతే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషనే న్యాయ నిర్ణేతలు. అటు మణిపూర్ కానీ, అటు జమ్మూ కాశ్మీర్ కానీ, అక్కడ ఉన్నటువంటి లడాక్ సమస్యల మీద కూడా మా వాళ్ళందరూ కూడా చర్చ చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి డెఫినెట్గా మేము కిరణ్ రిజిజు గారిని ఒకటే కోరుకుంటున్నాం, మేము ఏది అడిగినా కానీ ఈ భారతదేశ ప్రజల తరపున అడగడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మా స్వల రాజకీయాలు, మా సొంత అజెండాలతోటి మేము ముందుకు పోము, హౌస్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయం. అదేవిధంగా మీ సభ్యులు కొంతమంది పదే పదే 0 hourలో అవకాశం ఇస్తారు. మీరు ఆ 0 hourలో వచ్చే అవకాశం ఇచ్చే కొంతమంది నాయకుల పేర్లు నేను చెప్పగానే వాళ్ళు ఒకే ఒక అజెండా పెట్టుకొని వస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని లేకపోతే ఇంకేదో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏలెత్తి చూపించే ప్రయత్నము, చరిత్రను తప్పుగా చిత్రీకరించి మాట్లాడి హౌస్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారిని నివారించే ప్రయత్నం చేయాలి. వీలైనంత మటుకు మీ సభ్యులతో మీరు చర్చ చేయండి, వాళ్ళని కూడా కన్స్ట్రక్టివ్గా ఉండమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాడులు ప్రతిదాడుల్లో భాగంగా ఇటు పాకిస్తాన్ ఎంత నష్టపోయింది, ఇటు భారత్ కూడా నష్టపోయింది. దానికి సంబంధించి మాత్రం ఎక్కడ అధికారికంగా సమాచారం కానీ ప్రకటన కూడా లేదు. దానికి సంబంధించి ప్రకటన విడుదల చేయాలంటే రాహుల్ గాంధీ పలుమార్లు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి సమాధానం లేదు. దాని గురించి నేను అనేది, ఈరోజు ప్రభుత్వాలు ప్రజలకు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీలకైనా ప్రజలకైనా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మనది డెమోక్రసీ, ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ సిస్టమ్ మనది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్త వ్యవహారం చేసి మాకు సమాధానం చెప్పకుండా దాటేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈసారి పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో సమాధానం చెప్పే విధంగా మేము ముందుకు పోతాం. ఇక పార్లమెంట్ సమావేశాల వేదికగా రాష్ట్ర సమస్యలు ఏ విధంగా మీరు లేవనెత్తే అవకాశం లభిస్తుంది? ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ కులగణన ఏదైతే ముందు మనమే తెలంగాణలో చేసినాం దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు దాన్ని అసెంబ్లీలో తర్వాత క్యాబినెట్లో ఆమోదం చేసి ఆర్డినెన్స్ని తీసుకొని గవర్నర్ దగ్గర పెట్టిరు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదం చేసి బీసీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి బాధ్యత. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ కూడా రేపు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులతో మాట్లాడి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఓబీసీ కాస్ట్ సెన్సస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇప్పుడున్న ఆర్డినెన్స్ కూడా త్రూ చేసి లోకల్ బాడీ ఎన్నికలు ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు పోతాం. ఇప్పుడు ప్రజెంట్ 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జలశక్తి ఆధ్వర్యంలో బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా చర్చ జరిగింది. అయితే ఈరోజు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ సమస్యను ఏమన్నా పార్లమెంట్ వేదికగా లేవనెత్తే అవకాశం ఉందా? మీరు కేంద్ర ప్రభుత్వం బనకచెర్ల మీద డిస్కషన్ జరగలేదు. ఆ రోజు 4 అంశాల మీద డిస్కషన్ చేసింది. కృష్ణా రివర్ బోర్డు ఎక్కడ ఉండాలి, గోదావరి రివర్ బోర్డు ఎక్కడ ఉండాలి, శ్రీశైలం డ్యామ్ మీద జరిగినటువంటి డ్యామేజెస్ ఏమైనా ఉంటే ఆ రిపోర్ట్స్ ఎవరు చేయాలి, గత విభజన హామీలో ఉన్నటువంటి అంశాలను ముందు నెరవేర్చుకోవాలి, నికర జలాల మీద ఒక అవగాహన రావాలి, 299 కృష్ణా, 968 ఉన్నటువంటి గోదావరి మీద ఉన్న నీటిని మనం ఫస్ట్ మన ప్రాజెక్టులు కట్టుకునే విధంగా ముందుకు పోయిన తర్వాత, ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకోక ముందే మనం మిగులు జలాలనో లేకపోతే
వరద జలాలను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము క్లియర్గా చర్చ చేసినాం. దాని ప్రకారమే ఇప్పుడు ప్రస్తుతము ఆ సబ్జెక్టు స్టేట్స్కే వదిలేసిర్రు. స్టేట్స్ ముందు డిస్కస్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇక్కడ చర్చకు వస్తుంది. ప్రస్తుతం బనకచెర్ల అనే ఒక విషయం మీద మేము మొన్న ముఖ్యమంత్రి గారు జలశక్తి మంత్రి గారి దగ్గరికి రాకముందు కూడా అదే విషయం చెప్పాడు. బనకచెర్ల అనే విషయాన్ని మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదని చెప్పి, ఎందుకంటే ముందు చాలా అంశాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. ముందు ఉన్న నికర జలాల మీద చర్చ జరిగిన తర్వాత మిగులు జలాలు, తర్వాత లేకపోతే వరద జలాలు చర్చ చేస్తామని చెప్పారు. సీఎం గారు ప్రాబబ్లీ ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చు. మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, రాగానే మీకు తెలియజేస్తాం. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు ప్రారంభమే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనేక వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఇటు పార్లమెంటు వేదిక ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ ఎంపీలు ఇటు ఆపరేషన్ సింధూరు సంబంధించి కానీ పెహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి, మరోవైపు విదేశాంగ విధానం కానీ ఇటు మణిపూర్ అంశం సంబంధించి కూడా ప్రధానంగా చర్చ చేపట్టాలంటూ కూడా వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చారు. అంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రశ్నోత్తరాలను పక్కన పెట్టి వీటిపై ప్రధానంగా చర్చించాలంటూ కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాటిపై చర్చిస్తారు లేదని కూడా చూడాల్సింది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పార్లమెంట్ వేదికగా ఫైట్ చేస్తామంటూ కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు.